మనకి రీసెంట్గా పేపర్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, వాటికి తగ్గట్లుగా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం. అదేవిధంగా మీరు ప్లే స్టోర్ ద్వారా మ్యాంటూస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఏ షాప్కీపర్ సెల్స్ 25 articles at 45 rupees per article after giving a 10% discount and gains 50% profit. If the discount is not given, what is the percentage of the profit gained? క్వశ్చన్లో ఏమంటున్నారంటే మనకి 10% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే 50% ప్రాఫిట్ వస్తుందట. ఇక్కడ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైస్ ఎంత ఉందని దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. డిస్కౌంట్ ఇచ్చారు, ప్రాఫిట్ వస్తుంది, డిస్కౌంట్ ఇచ్చారో లాస్ వస్తుంది. అలాంటి సందర్భాలలో మనం సిపిఎంపి రిలేషన్ రాసుకోవచ్చు ఈజీగా. 10% డిస్కౌంట్ ఇచ్చారంటే 90% సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఆ 90% ఎక్కడుంది సెల్లింగ్ ప్రైజు? మార్కెట్ ప్రైస్ మీద. 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 50% ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. 150% ఆఫ్ సిపి. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ పోతే వచ్చేది సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్కు ప్రాఫిట్ పర్సంటేజ్ కలిపితే వచ్చేది సెల్లింగ్ ప్రైస్. రెండు సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్గా ఉంటాయి. అలా ఈక్వల్ చేసేసాను. ఎంపీ/సిపి రేషియో రాస్తూ ఉన్నాను. 0 పోతుంది, పర్సంటేజ్ ఇస్తే బై 100 క్యాన్సిల్. 3 5s 3 3s 5/3 వస్తుంది. కాస్ట్ ప్రైస్ 3 parts, మార్కెట్ ప్రైస్ 5 parts. క్వశ్చన్లో ఏమన్నాడు? డిస్కౌంట్ ఇవ్వకపోతే వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. డిస్కౌంట్ ఇవ్వలేదంటే డైరెక్ట్గా మార్కెట్ ప్రైస్ ఏమైపోతుంది? సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది. సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్, కాస్ట్ ప్రైస్ 3 రూపీస్. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 2 రూపీస్ వస్తుంది. ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేషన్ చేస్తుంటాం. 3కి 2 రూపీస్ ప్రాఫిట్ అయితే శాతాలలో 100కి ఎంత వస్తుంది? 2/3 అంటే మనకు పర్సంటేజ్ ఎంతకు సమానం? 66.66% సమానం అవుతుంది. అప్రాక్సిమేట్గా ఆప్షన్ బి అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ద ట్రిబుల్, ద ప్రాఫిట్ బికమ్స్ 4 times. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. రీసెంట్గా జరిగినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్లో 2025 జూన్లో ఇచ్చేస్తారు. రీసెంట్గా జరిగిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఇచ్చేస్తారు. క్వశ్చన్లో మనకి ఏంటంటే కాన్సెప్ట్, సెల్లింగ్ ప్రైస్ అనేది ట్రిబుల్ అవుతుందన్నాడు, ప్రాఫిట్ అనేది 4 times అవుతుందన్నాడు. చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ ట్రిబుల్ అయింది అన్నాడు. మొదట 1 రూపీ ఉంది సెల్లింగ్ ప్రైస్, 3 times అంటే 3 రూపీస్ అయింది. ఎంత చేంజ్ అయింది? 2 రూపీస్ చేంజ్ అయింది. చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్. మొదట ప్రాఫిట్ 1 రూపీ ఉంది, తర్వాత ప్రాఫిట్ 4 times అంటే 4 రూపీస్ అయింది. ఎంత చేంజ్ అయింది? 3 రూపీస్ చేంజ్ అయింది. 3 రూపీస్ గెయిన్ అనమాట. చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ గెయిన్. సెల్లింగ్ ప్రైస్ బై గెయిన్ 3/2. నేను 3 రూపీస్ కమ్మాను ఒక ఆర్టికల్ని, ప్రాఫిట్ 2 రూపీస్ వచ్చింది. అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1 రూపీ. 1కు 2 రూపీస్ ప్రాఫిట్ అయితే పర్సంటేజెస్లో ఎంత? 3 రూపీస్ కమ్మినప్పుడు 2 రూపీస్ గెయిన్ వచ్చిందంట. అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 1 రూపీ. 1కు 2 రూపీస్ ప్రాఫిట్ అయితే పర్సంటేజెస్లో 100కి ఎంత? 200%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ మనం డీటెయిల్డ్గా ప్రొసీజర్ చూడాలంటే నెక్స్ట్ పేజీలో చూడండి ఒకసారి. ఆ చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఇలా డీటెయిల్డ్గా చూడొచ్చు. సేమ్ క్వశ్చన్ మనం ఇలా డీటెయిల్డ్గా చూడొచ్చు అనమాట. ఈ విధంగా ప్రొసీజర్ ద్వారా కూడా మనకు 200% వస్తుంది. ప్రొసీజర్ ద్వారా కూడా 200% వస్తుంది. దానికి వెరిఫికేషన్ చెప్పాను అనమాట. ఇక్కడ సేమ్ క్యాలిక్యులేషన్ వెరిఫికేషన్. మొదట 300 ఉంది, తర్వాత 900 అయింది. ఎంత పెరిగింది? 600. గెయిన్ 200 ఉంది, తర్వాత 800 అయింది. ఎంత పెరిగింది? 600 పెరిగింది. చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ గెయిన్. అంటే మొదటి ఇక్కడ ఎంత అయితే చేంజ్ ఉందో 600, అక్కడ కూడా గెయిన్ 600 ఉంది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ గెయిన్. అవి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ప్రకారం నేను డైరెక్ట్గా ఈ విధంగా చేసేసాను సొల్యూషన్. ఈ పార్ట్ వరకే నేను ఫాలో అయ్యాను ఇన్ టైంలో చేయడానికి. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. 3 successive discounts 10%, 15% ఆర్ ఈక్వాలెంట్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. మనకు 3 డిస్కౌంట్స్ని కలిపి ఒకే ఒక సింగిల్ డిస్కౌంట్గా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇచ్చిన డిస్కౌంట్లో ఎప్పుడైనా సరే మనకు 10% కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ఆన్సర్ డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆప్షన్ ద్వారా. డిజిటల్ సమ్ అనేది 1 ఎక్కడైతే వస్తుందో అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ డిజిట్స్ యాడ్ చేస్తే 4 వస్తుంది, ఇక్కడ డిజిట్స్ యాడ్ చేస్తే
6 6 12 ప్లస్ 3 15, 1 ప్లస్ 5 6 వస్తుంది, 4 ప్లస్ 5 9 వస్తుంది డిజిటల్ సమ్. ఇక్కడ 8 8 16 ప్లస్ 3 19, 1 ప్లస్ 9 10, 10 అంటే 1 వస్తుంది. ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. 3 డిస్కౌంట్స్ని కలిపి ఒకే ఒక సింగిల్ డిస్కౌంట్గా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గివెన్ డిస్కౌంట్స్లో ఎక్కడైతే మనకు 10% ఉంటుందో డెఫినెట్గా ఆప్షన్లో డిజిటల్ సమ్ ఎక్కడైతే 1 వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఈ డిజిట్స్ మొత్తం యాడ్ చేయండి. మనకి 8 8 16 ప్లస్ 3 19, మరలా ఇక్కడ డిజిట్స్ యాడ్ చేస్తే 9 ప్లస్ 1 10, డిజిట్స్ యాడ్ చేస్తే 1, ఫైనల్గా 1 వచ్చింది డిజిటల్ సమ్. ఇదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. అలా వెరిఫై చేసుకోవచ్చు. గ్రూప్ డిలో 2022లో ఇచ్చిన క్వశ్చను. నెక్స్ట్ వన్, 4th క్వశ్చన్ చూడండి. Ravi increased the original selling price by 5%, then the total discount which Ravi gave previously reduces by 150 rupees. What is the original selling price of the item? క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది 5% ఇంక్రీజ్ అయిందట. ఆ తర్వాత ప్రారంభంలో ఉన్న డిస్కౌంట్ కాస్త తగ్గిన తర్వాత ఎంత అయిందన్నాడు? 150 రూపీస్ అయిందన్నాడు. మనకి ఏం అడుగుతున్నాడు? ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ ఎంత అని అడుగుతూ ఉన్నారు. ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ ఎంత అని అడుగుతూ ఉన్నారు అనమాట. చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ డిస్కౌంట్. చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డిస్కౌంట్. ఆ కాన్సెప్ట్ ద్వారా ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి, నేను మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100 అనుకున్నాను, డిస్కౌంట్ 10 రూపీస్ ఇచ్చాను. ఎంత కమ్ముతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ 90 రూపీస్ ఉంది. నెక్స్ట్ మరలా డిస్కౌంట్ 100 తీసుకున్నాను. ఈసారి మార్కెట్ ప్రైస్ 100 తీసుకున్నాను, డిస్కౌంట్ 5 రూపీస్ తీసుకున్నాను. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 95 ఉంది. గమనించండి, అక్కడ మనకు డిస్కౌంట్ ఎంత చేంజ్ అవుతుంది అనేది. డిస్కౌంట్ ఎంత చేంజ్ అయింది? 5 డిక్రీజ్ అయింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది? 5 ఇంక్రీజ్ అయింది. చేంజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డిస్కౌంట్. డిస్కౌంట్ వచ్చిన మార్పు, సెల్లింగ్ ప్రైస్లో వచ్చిన మార్పు రెండు ఒకేలా ఉంటాయన్నమాట. ఇక్కడ క్వశ్చన్లో మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది? 5%. డిస్కౌంట్ ఎంత తగ్గింది? 150. కాబట్టి మనకు 5%